guys, welcome to my channel. ఇవాళ వీడియోలో మనం లా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకుందాము. ఇవన్నీ లా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట. నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎందుకు షేర్ చేస్తున్నానని మీకు తర్వాత చెప్తాను. ఇవన్నీ 12 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవన్నీ 12 మార్క్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ క్వశ్చన్స్ అనమాట. నేను ఎందుకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ షేర్ చేస్తున్నా అంటే, మీరు చూసుకున్నట్టయితే చాలా వరకు క్వశ్చన్స్ డిఫరెంట్గా అడిగారు. అంటే టాపిక్స్ ఏమై ఉండొచ్చు కానీ చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగారు. బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీయడం అంటే కష్టం, కాబట్టి నేను ఇంపార్టెంట్ టాపిక్స్ ఇచ్చాను అనమాట. ఈ టాపిక్స్ చదువుకుంటే మాత్రం మీరు పక్కా పాస్ అవ్వచ్చు. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో మాత్రమే ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ ఆఫర్ ఒకటి సేమ్ క్వశ్చన్ బాగా రిపీట్ అయింది. ఇంకా ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ కన్సిడరేషన్, ఈ 4 టాపిక్స్ కూడా ఇంపార్టెంటే. సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్లో మీరు బాగా సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ మీద ఫోకస్ చేయండి. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మీకు కావాలంటే మీరు చదువుకోవచ్చు. నేను సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్లో ఎందుకు ఫోకస్ చేయమంటున్నా అంటే, 2025లో ఇది సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే ఒక యూనిట్లో 2 చాప్టర్స్ ఇచ్చారు. సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ నుంచి వచ్చింది ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ కూడా సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ నుంచి వచ్చింది. ఈ క్వశ్చన్ కూడా సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ నుంచి వచ్చింది, ఈ క్వశ్చన్ కూడా సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ నుంచి వచ్చింది. కాబట్టి ఒకవేళ మీరు కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ చదువుకున్నా కూడా సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ బాగా ఎక్కువ క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతారు అనమాట. ఇప్పుడు మీరు ఏలో ఒక క్వశ్చన్, బీలో ఒక క్వశ్చన్ రాస్తే వాళ్ళు మార్క్స్ ఇవ్వరు. ఏలోనే 2 క్వశ్చన్స్ మీరు పక్కా రాయాలి. ఇందులో ఒక క్వశ్చన్ రాస్తే మీకు 6 మార్క్స్ ఇస్తారు. 2 క్వశ్చన్స్ రాస్తేనే 12 మార్క్స్ ఇస్తారు. కాబట్టి సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ చదువుకోవడం బెస్ట్ ఆప్షన్. 2024లో కూడా చూడండి, ఈ క్వశ్చన్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ నుంచి వచ్చింది, ఈ క్వశ్చన్ కూడా సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ నుంచి వచ్చింది. ఈ ఒక్క క్వశ్చన్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ నుంచి వచ్చింది, మళ్ళీ ఇది సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ నుంచి వచ్చింది. ఒకవేళ మీరు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ చదువుకున్నట్టయితే మీరు ఈ క్వశ్చన్ రాసేవాళ్ళు కాదు. ఓన్లీ ఒక్క క్వశ్చన్ రాసేవాళ్ళు, అది కూడా 6 మార్క్స్ మాత్రమే వచ్చేవి. బెటర్ ఏంటంటే సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ చదువుకోవడం వల్ల మీరు 2 క్వశ్చన్స్ రాయొచ్చు, మీకు 12 మార్క్స్ వస్తాయి. కంపెనీ లా అండ్ మేనేజ్మెంట్ అండ్ మీటింగ్స్ యూనిట్ 4 నుంచి అయితే డైరెక్టర్స్ గురించి బాగా చదువుకోండి. డైరెక్టర్స్ ఎక్కువగా అడుగుతారు. ఇంక ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. మీకు ఇక్కడ ఏ ఇయర్లో వచ్చింది కూడా ఇస్తున్నాను, కాబట్టి మీకు ప్రూఫ్తో సహా ఇస్తున్నాను, మీరు నమ్మి చదువుకోవచ్చు. వైండింగ్ అప్ అండ్ ఇన్సాల్వెన్సీలో మీరు వైండింగ్ అప్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. నేను ఎందుకు అలా చెప్తున్నా అంటే, ఒక్క క్వశ్చన్ ఇన్సాల్వెన్సీ నుంచి వచ్చి ఇందాక సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ గురించి చెప్పినట్టే వైండింగ్ అప్ కేసులో కూడా అవుతుందన్నమాట. కాబట్టి వైండింగ్ అప్ మీరు చదువుకోవడం బెస్ట్ అనేది నా ఒపీనియన్. మీరు ఎలా చదువుకుంటారు అనేది మీ ఇష్టం. ఇంకా ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్. కొన్ని క్వశ్చన్స్ మాత్రమే చదువుకుని ఎగ్జామ్కి వెళ్తే మీరు జస్ట్ పాస్ మాత్రమే అవ్వచ్చు. ఈ టాపిక్స్ అన్నీ చదువుకుంటే మీకు పక్కా మంచి మార్క్స్ వస్తాయి. దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గాయస్. మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం.
నేను ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వీడియో చేస్తున్నాను కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఫర్గివ్ చేయండి. I hope you like this video. Please like, do, share and subscribe. This is my new YouTube channel. వేరే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు మీకు పక్కా ఇవే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని లైక్ ఓ గ్రేడ్ కూడా వచ్చింది అని ఇవ్వచ్చు, కానీ ఇవి మాత్రం లైక్ ఇయర్ వైజ్ నేను మీకు ఇస్తున్నాను. అండ్ మోస్ట్లీ ఈ క్వశ్చన్స్ ఈ టాపిక్స్ నుంచే అడుగుతారు కాబట్టి మీరు ఈ టాపిక్స్ కనుక చదివితే పక్కా పాస్ అవుతారు అండ్ ఎక్కువ మార్క్స్ కూడా వస్తాయి. ఇప్పుడు టాపిక్స్ అంటే నేను ఇక్కడ డైరెక్టర్స్ మీద మోడ్స్ ఆఫ్ అపాయింటింగ్ డైరెక్టర్స్ ఇచ్చాను. అది మాత్రం చదివి వదిలేయకుండా మీరు డైరెక్టర్స్ యొక్క డిస్క్వాలిఫికేషన్స్, లైక్ హూ ఈజ్ ద మేనేజింగ్ డైరెక్టర్, ఎక్స్ప్లెయిన్ హిజ్ ఆర్ హర్ అపాయింట్మెంట్ అండ్ డిస్క్వాలిఫికేషన్, అట్లా డైరెక్టర్స్ మీద డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ కూడా మీరు చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ క్వశ్చన్ వస్తుందని మనం చెప్పలేం కాబట్టి ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ఇంపార్టెంట్ టాపిక్స్ వల్ల మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి.